వెల్కమ్ టు ఓహో టాకీస్. నేను మీ రాఘవేందర్. రాజకీయాల్లో ఎదగాలంటే చాలా కష్టం. ఈ రోజుల్లో ఒక వార్డు మెంబర్గా గెలవాలన్నా, సర్పంచ్గా గెలవాలన్నా, ఎమ్మెల్యేగా గెలవాలన్నా, మంత్రి కావాలన్నా, ఒక ముఖ్యమంత్రి హోదా సంపాదించాలన్నా కూడా నిజంగా ఎంత కష్టమో అది కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే తెలుసు. అంటే సామాన్యులకు కూడా కొంత అవగాహన ఉన్నప్పటికీ, అంటే ఏదైనా కూడా తనంత తానై తన దరికి చేరదు అనేది ఒక నానుడి, ఒక సామెత కూడా ఉంది. అంటే శోధించి సాధించాలి, అంటే కష్టపడాలని చెప్పేసి మనం అంటాం. ఇదంతా ఎందుకు చర్చించాల్సి వస్తుందంటే, అంటే ఒక జెడ్పీటీసీ స్థాయి నుండి మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగిన రేవంత్ రెడ్డి గురించి ఈరోజు నేను చర్చించాలనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న రైతుల సభలో ఆయన ఒక అంశాన్ని లేవనెత్తడం, దాన్ని మరి ఆ సందర్భంగా ఆయన ప్రస్తావించడం అనేది ఒక గొప్ప విషయంగా మనం చెప్పొచ్చు. ఆయన జెడ్పీటీసీ, ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఆ తర్వాత టీడీపీకి రావడం, టీడీపీలో కూడా ఆయన మరి ఎమ్మెల్యే కావడం, ఆయన టీడీపీలో ఎమ్మెల్యే గెలిచిన సమయంలో మరి దురదృష్టవశాత్తు ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడం, ఆ తర్వాత కాలంలో మరి తెలంగాణ ఉద్యమం, మళ్ళీ 2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడడం, బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, అప్పుడు ఎమ్మెల్యే గెలిచినా కూడా ప్రతిపక్ష స్థాయిలోనే, ప్రతిపక్ష పార్టీ హోదాలోనే ఆయన ఉండిపోయాడు రేవంత్ రెడ్డి. ఇక ఆ తర్వాత కాలంలో మీరు చూసినట్లయితే ఇక్కడ మరొక అంశం మనం చర్చించాలి. మనం కొంతమంది రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేలు అయ్యే తర్వాత అంటే మంత్రులు అయిన వాళ్ళు ముఖ్యమంత్రులు చేశారు, మంత్రులు కాకుండా కూడా ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి అదృష్టం ఏంటంటే ఆయన ఎమ్మెల్యే కావడం, ఆ తర్వాత డైరెక్ట్గా మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది నిజంగా అది ఆశ్చర్యకరమైన విషయం అయినప్పటికీ కూడా కొంతకాలం కలిసి వచ్చింది. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచి కూడా కొంత కష్టపడే తత్వం, ఆయన మాటలతో, ఆయన వాక్చాతుర్యంతో, ఆయన ఉపన్యాసాలతో ప్రజలను ఆకట్టుకునే శక్తి, ఇవన్నీ కూడా ఆయనకు కలిసి రావడం, ముఖ్యంగా రాజకీయ అవగాహన, మరి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మొత్తమే అయితే సమకాలీన రాజకీయ అంశాల మీద ఒక మంచి అవగాహన కలిగి ఉన్న వ్యక్తిగా మరి రేవంత్ రెడ్డి మరి రాజకీయాల్లో ఎదిగారు. అదేవిధంగా ఆయన మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి బీఆర్ఎస్ పైన పోరాటం చేయడం జరిగింది. ఆ విధంగా మరి తెలంగాణలోని అంటే యూత్ను బాగా ఆకట్టుకోగలిగాడు, సామాన్య ప్రజానీకాన్ని కూడా బాగా ఆకట్టుకోగలిగాడు. ఇక ఆయన అంటే ఇక బీఆర్ఎస్ 2 పర్యాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కొన్ని అంశాలు బీఆర్ఎస్ పార్టీకి కలిసి రాకపోవడం, అవి మరి కాంగ్రెస్కు ప్లస్గా మారాయి. మరి 2023 ఎన్నికల్లో ప్రజలు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఇక తెలంగాణలో ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీని అంటే మళ్ళీ పైకి తీసుకురావడంలో, దానికి అంటే పునరుజ్జీవనం అంటారు కదా, అంటే ఒక జీవం పోశాడని చెప్పేసి ఆ వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోదగ్గ వ్యక్తి లేడు. అంటే ప్రజలను ఆకర్షించే అంత ఫేసు కాంగ్రెస్ పార్టీలో లేదు. ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, జానారెడ్డి కావచ్చు, కొంతమంది వయసు అయిపోయి ఉండడం, పార్టీలో కూడా అంతర్గత కలహాలు, అలాంటి సందర్భంలో మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, పిసిసి అధ్యక్షుడు అవ్వడం, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తిరగడం,
మరి బీఆర్ఎస్ పార్టీ పైన ఆయన గలం ఇప్పడం, ఇట్లా రాష్ట్ర సమస్యలపైన మాట్లాడడం, ప్రజల్ని ఇట్లా ఆ విధంగా ఆకట్టుకోవడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత అంత గొప్పగా ప్రజలను ఆకట్టుకునే వ్యక్తి ఎవరంటే కూడా రేవంత్ రెడ్డి అని చెప్పాలి. కాబట్టి అంటే ఇక్కడ అదృష్టము, కష్టము అన్నీ కలిసి వచ్చి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే, ఆ తర్వాత మంత్రి అవ్వకుండా డైరెక్ట్గా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇటీవల జరిగిన ఒక రైతు సభ కార్యక్రమంలో మాట్లాడుతూ, నాకు మంత్రిగా అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు నాకు, మరి అయినప్పటికీ నేను నేర్చుకుంటున్న అనుభవం ఉన్న, అంటే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు నా క్యాబినెట్లో పనిచేస్తున్నారు, వాళ్ళ అనుభవజ్ఞులు, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళ అనుభవంతో నేను కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతున్నా, వాళ్ళ సలహాలు, సూచనలు అని చెప్పేసి ఈరోజు ఆయన ఒప్పుకోవడం, ఆ మాటను చెప్పడం కూడా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఒక మంత్రిగా పనిచేయకుండా మరి ముఖ్యమంత్రి అనేవాడు చాలా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయాల సందర్భంలో మరి ఆ క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనే అన్ని అంశాల మీద మరి రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. కాబట్టి మరి ఇప్పుడున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, కొంత అనుభవజ్ఞులను ఆయన మంత్రివర్గంలో మరి వాళ్ళకు అవకాశం కల్పించి వాళ్ళ ద్వారా మరి నేడు రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించిన అన్ని అంశాలపైన మరి వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ మరి ముందుకెళ్తూ ఉన్నాడు. మరి నిజంగా ఇది రేవంత్ రెడ్డి కష్టము, ఆయన తెలివితేటలు, ఆ విధంగా ఆయన కాలం కూడా కలిసి వచ్చిందనే మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి.